ఈరోజు నార్మల్‌గా మా ఫ్రెండ్ తోటి కాల్ మాట్లాడితే, మా ఫ్రెండ్ వాళ్ళ కాలేజీలో వచ్చేసరికి అంటే అమెరికా గురించి చెప్తున్నాను. మా ఫ్రెండ్ తోటి కాల్ మాట్లాడితే వాడేమన్నాడంటే, మా యూనివర్సిటీలో వచ్చేసరికి ఒక 5-6 మెంబర్స్‌కి అయితే వీసా అనేది టర్మినేట్ అయిపోయింది. అంటే సెవిసా అనేది ఇనాక్టివ్ అయిపోయింది. అరే ఎందుకురా అని అడిగితే వాడేం చెప్పిండంటే, ఎవరైనా యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కార్ డ్రైవ్ చేస్తారు కదా! సో, ఒకవేళ పోలీస్ వాళ్ళు ఆపినట్టయితే వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. ఫస్ట్ మనల్ని కారు దింపేసి నడవమని చెప్తారు. ఒక లైన్ చెప్పి, ఆ లైన్ మీద వాళ్ళు చెప్పింది చేయమంటారు. ఒకవేళ మనం గనుక కరెక్ట్ చేసినామనుకోండి, ఓకే మనల్ని పంపిస్తారు. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినామనుకోండి, సో, వాళ్ళైతే తీసుకెళ్ళి జైల్‌లో ఏస్తారు. లేదంటే కొన్ని రిస్ట్రిక్షన్ ఉంటాయి గదా! సో, అవైతే ఫాలో అయితారు రూల్స్ వచ్చేసరికి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వీళ్ళకైతే ఎప్పుడైతే ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీలో ఉంటారు గదా! వాళ్ళకైతే రీసెంట్‌గా మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎవరైతే హిట్ అండ్ రన్ గానివ్వండి, ఆల్కహాల్ తీసుకొని కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు గదా! అండ్ ఇల్లీగల్‌గా షాప్ లిఫ్టింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ మెయిల్స్ వస్తున్నాయి అనమాట. సో, చెక్ జేసుకోండి. ఓవర్ స్పీడ్ ఎళ్ళినా గానీ వస్తదని చెప్పట్లేదు. బట్ ఎప్పుడు ఏ రూల్స్ ఎలా చేంజ్ అయితదో తెలవదు గదా! సో, కొంచెం స్లోగా ఎళ్ళడానికి ట్రై చేయండి. ఎవరైతే యూఎస్‌లో వచ్చేసరికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా కార్ అయితే డ్రైవ్ చేస్తున్నారు గదా! సో, వాళ్ళైతే జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాళ్ళున్నారు ఇంకా యూఎస్‌లో. వచ్చిన తర్వాత ఏమైతదిలే నన్ను ఎవ్వరు ఆపుతారులే అనుకుంటారు గదా! వాళ్ళు ఒక్క కార్ డీటెయిల్స్ కొడితే మొత్తం డాటా వాళ్ళకైతే చూపిస్తది. ప్రతి ఒక్కటి ఇక్కడ లింక్ ఉంటది. సో, అందరు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.